హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు 32 చెస్ట్ సైజ్ వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అంటే నార్మల్ నెక్ రౌండ్ నెక్ కటింగ్ చూపిస్తానండి. ఈరోజు ఈజీ వే మెథడ్ కటింగ్ చూపిస్తానండి. ఫస్ట్ అయితే మనం లైనింగ్ని వాష్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. వాష్ అంటే పెద్ద సబ్బేసి అవన్నీ చేయాల్సిన అవసరంలో ఊరక తడిపి నార్మల్గా ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అట్లా ఊరక అట్లా నానబెట్టి ఎక్కువసేపు పెట్టద్దు. ఒక 5 మినిట్స్ అలా పెట్టి కొద్దిగా అలా నీరు కొద్దిగా అట్లా ఎక్కువగా ఇట్లా ఇట్లా గట్టిగా పిండారంటే సాగుతుంది క్లాత్. సో ఎక్కువగా గట్టిగా పిండకుండా నార్మల్గా నీళ్ళు వదిలేటట్టుగా కొద్దిగా అట్లా పిండేసి ఆరేసుకుంటే ఆరిపోతుంది. తర్వాత ఐరన్ చేసుకోండి. నేను ఇక్కడ ఐరన్ చేసుకున్నాను. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14.7 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. 32 చెస్ట్ వాళ్ళకి 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ లెంత్ కూడా 5 ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి. స్కేల్ తోటి కొట్టుకున్నాను. తర్వాత చెస్ట్ వచ్చేసి 8 ఇంచెస్ అండి. స్ట్రైట్గా లైన్ కొట్టేసేయండి. తర్వాత ఈ స్కేల్ తోటి ఆర్మ్ రౌండ్ తీసుకోండి. కరెక్ట్గా పెట్టుకొని చూసుకోండి. ఇంతే. మనము చెస్ట్ ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసేమో 2.5 ఇంచెస్ పెట్టుకున్నానండి. 2.5 ఇంచెస్ నెక్ విడ్త్. కింద మనము లెంత్ వచ్చేసేమో 10 ఇంచెస్ అండి. ఇక్కడ మనము బ్లౌజ్తో పద్దాక చూసుకునే కంటే మనకి చెస్ట్ లూజు నడుము లూజ్ తెలిస్తే చాలండి. ఈజీగా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు 32 చెస్ట్ వాళ్ళకి షోల్డరు 5 ఇంచెస్ 5.5 ఇంచెస్ అలా ఉంటుంది. కొంతమంది చెస్ట్ని బట్టి ఉంటుంది. మన ఇష్టం. అంటే 5.5 అనేది ఎవరికైనా సరిపోతుంది. 2.5 ఇంచెస్ నెక్ అనేది ఎవరికైనా సరిపోతుంది. హెవీ డబల్ ఎక్సెల్ సైజు ఉన్న వాళ్ళకైతే నెక్ 3 ఇంచెస్ ఉంటుంది అంతే. డబల్ ఎక్సెల్ సైజు 44 సైజు వాళ్ళు ఉన్న వాళ్ళకి 3 ఇంచెస్ 3.2 అలా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఆ నెక్ సరిపోతుంది. ఈ బండ గుర్తులు గుర్తుపెట్టుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. ఓకేనా? నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. ఈజీ వేలో అండి. మనము ఇలా మనకి చెస్ట్ లూజులు తెలిసి ఉంటే కనుక మనం ఈజీగా మనంతటా మనము ఈజీగా కట్ చేసుకోవచ్చు. పద్దాక బ్లౌజులు పెట్టి బ్లౌజులు తీసి బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకునే దానికన్నా మెజర్మెంట్ల మీద ఈజీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది అనేసి నా ఒపీనియన్ అండి. మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇదంతా వద్దు. బ్లౌజ్లో మీరు ఏం చేస్తారంటే చెస్ట్ లూజ్ చూసుకోండి. లేదా మీరు ఒకటిసారి టేప్ పెట్టి మన ఇటు చంక కింద నుంచి ఇటు చంక కింద వరకు టేప్ తీసుకొని వచ్చి దాన్ని హై చెస్ట్ అంటారండి. అప్పర్ చెస్ట్ లూజ్ తెలుసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ ఒకటి చూసుకుంటే సరిపోతుంది. నడుము లూజ్ ఏం లేదండి. మనం ఇప్పుడు 15 ఇంచెస్ అనుకోండి. 15 ఇంచెస్ దగ్గర మన నడుము లూజ్ ఎంత ఉందో చూసుకొని కొలుచుకుంటే కనుక మనకి సరిపోతుంది. ఓకేనా? ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. మన బ్లౌజ్ మెజర్మెంట్స్ కన్నా కూడా ఇదే బెస్ట్ వే అని చెప్పచ్చు. పద్దాక బ్లౌజ్ పెట్టి చూసుకోకుండా ఇదే ఈజీగా అయిపోతుంది. ఇక్కడ నేను స్లో మోషన్లో పెట్టానండి. ఇప్పుడు ఫాస్ట్ మోషన్లో పెట్టడం వల్ల కొంచెం మార్కింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. కొంతమందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు నేను చెప్పే విధానము. సో అందుకని స్లో మోషన్లో పెట్టి చెప్తున్నాను. ఇలా మనం మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి దిగిపోతుంది. పైన నెక్ విడ్త్ దగ్గర 2.5 పెట్టుకోండి. కింద మీరు 2.5కి పైన కూడా పెట్టుకోవచ్చు. అంటే 2.5కి
2.7 2.8 అలా అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు బ్లౌజ్ పార్ట్లో ఇటు సైడ్ లాస్ట్ అనమాట. ఇటు సైడ్ లాస్ట్ మనం హ్యాండ్స్ తీసుకోవాలి. దీనికి మనము ఇప్పటి వరకు మనము 2 ఫోల్డ్లోనే ఉంది క్లాత్. ఇప్పటి నుంచి మనం 4 ఫోల్డ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే హ్యాండ్స్కి 2 హ్యాండ్స్ రావాలంటే 4 మడతల్లో ఉండాలి. 4 మడతలు అంటే 4 ఫోల్డ్స్. 4 ఫోల్డ్స్లో క్లాత్ అనేది ఉంటే 2 హ్యాండ్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏదైతే బ్యాక్ పార్ట్ కట్ చేసిన విధంగా ఒక పార్ట్లో తీసినట్టయితే మనకి ఒక హ్యాండ్ మాత్రమే వస్తుంది. ఓకేనా? అందుకని డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. నేను లెంత్ ఫస్ట్ మార్క్ చేసుకున్నానండి. లెంత్ వచ్చేసేమో 5.5 ఇంచెస్, లూజ్ వచ్చేసేమో 6 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే లెంత్ మార్క్ చేసుకున్నాను. తర్వాత లెంత్ పైనుంచి 2.5 ఇంచెస్ కింద ఒక మార్క్ చేసుకున్నాను. 2.5 ఇంచెస్కి ఒక మార్క్ ఎందుకంటే మనం హ్యాండ్ డౌన్ చేయడం కోసము. లెంత్ పైనుంచి 2.5 ఇంచెస్కి మనం డౌన్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ లూజ్ నుంచి ఒక గీత గీసుకోవాలి. హ్యాండ్ లూజ్ నుంచి కలుపుతూ. తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేపు తీసుకోవాలి. హ్యాండ్ షేపు పైనుంచి వస్తూ చిన్నగా డౌన్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్ గీత వచ్చేటట్టుగా చూసుకోండి హ్యాండ్కి. తర్వాత చిన్నగా మనం ఏదైతే హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకున్నామో అక్కడ వరకు కలుపుకోండి. ఈజీగా అయిపోతుంది. మీరు ఫస్ట్ పేపర్ మీద ట్రై చేయండి. తర్వాత కటింగ్ వచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది ట్రై చేయండి. ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కోసము ఓపెన్ ఉన్న సైడ్ మన వైపుకి తిప్పుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ క్లాత్ని 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకోండి. కావాలంటే టేప్తో చూసుకోండి 2 ఇంచెస్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ని క్రాస్గా పెట్టుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గా ఇలా మనం హ్యాండ్ సైడ్ కట్ చేసాం కదా, హ్యాండ్ సైడ్ ఇలా మనం క్రాస్గా క్లాత్ని ఇలా క్రాస్గా పెట్టుకొని మొత్తం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోవాలి. నెక్ ఒకటి మార్క్ చేయకండి. నెక్ ఎందుకంటే ఫ్రంట్కి నెక్ వైపు వేరు కదా డిజైన్, అంటే నెక్ కొంచెం పైకి ఉంటుంది కదా ఫ్రంట్ సైడు. సో నెక్ ఒకటి మార్కింగ్ చేయకుండా మిగిలింది మొత్తం సేమ్ ఎలా అయితే ఉందో అలా మార్క్ చేసుకోండి. ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రంట్ లెంత్ని మనము తీసుకోవాలి. బ్లౌజు మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి కిందకి ఎంత ఉందో చూసుకోండి. అంతా ఇక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు అక్కడ నాకు 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్ నేను ఫ్రంట్ నెక్ కోసము తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్కి ఎవరికైనా సరే అండి 6 to 7 ఇంచెస్ సరిపోతుంది. 6 to 7 కొంతమందికి. ఇప్పుడు ఈ సైజ్ వాళ్ళకి 6 to 6.5 వస్తుంది. మామూలుగా కొంచెం లావుగా ఉండే వాళ్ళకి 7 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ పైన నుంచి స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. స్ట్రైట్గా లైన్ తీసుకున్న తర్వాత ఇలా కొంచెం ముందుకు పెట్టుకోండి. కొంచెం ముందుకి గీసుకొని ఇలా ఈ షేప్లో తీసుకోండి. తర్వాత ఇక్కడ మనము రౌండ్ అనేది గీసుకోవాల్సి ఉంటుంది. ఇలా రౌండ్ తీసుకోవాలి. ఇది కొంచెం డీప్ అవుతుంది అని అనుకుంటే కనుక మనము కొంచెం ముందుకి తీసుకుంటే సరిపోతుంది. నెక్ అనేది డీప్ కాదా అనేది మన ఇష్టము. ఓకేనా? తర్వాత ఇక్కడ కొంచెం లెంత్ పెంచుకోండి. మనం ఏదైతే బ్యాక్ పార్ట్ మీద కొంచెం లెంత్ ఎందుకు పెంచుకోవాలంటే మనము చంక దగ్గర టక్ పెడుతున్నాము. ప్లస్ అలాగే కింద కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. మన
1.2 ఇంచెస్ దాకా ఉంటుంది. సో మనం బ్యాక్ పార్ట్ మీద కొంచెం పెంచుకోవాలి, మరీ ఎక్కువ పెంచకూడదు, ఒక 1/2 ఇంచ్ అలా పెంచుకోండి సరిపోతుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఈ టక్ కన్నా ముందు మనము షేప్ కోసం, బ్లౌజ్ షేప్ కోసం ఇటు సైడ్ 1 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు ఒక మార్క్ చేసుకోండి. షోల్డర్కి మధ్యలో ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మీద ఒక 1/2 ఇంచు 1 ఇంచు అలా ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి, 3/4 ఇంచు ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోండి. ఇప్పుడు మన బ్లౌజు 14.5 కదా, ఇక్కడ మన బ్లౌజ్ 14.5 మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ 13.7 అయినా ఉండేటట్టుగా చూసుకోండి. అలా ఒక 1/2 ఇంచ్ కొంచెము పెంచుకోండి, షేప్ పర్పస్ కోసము కొంచెము ఇలా కిందకి పెట్టుకోండి. ఇప్పుడు మనము ఉక్షుపట్టి కాజాపట్టి సైడు ఒక టక్ వస్తుంది. అంటే మనం బ్లౌజ్లో మూడు టక్స్ ఉంటాయండి. 3 టక్స్లో ఒకటి ఉక్షుపట్టి కాజాపట్టి సైడ్ ఉంటుంది. ఇది ఒక టక్ బ్లౌజ్కి. దీని లెంత్ వచ్చేసి 2.5 ఇంచెస్. ఉక్షుపట్టి కాజాపట్టికి మధ్యలో ఉంటుంది కరెక్ట్గా. ఇది వచ్చేసి మెయిన్ టక్ అండి. దీని లెంత్ వచ్చేసి కూడా 2.5 ఇంచెస్. 2.5 ఇంచెస్ కదా, మొత్తము ఇది వచ్చేసి 1.2 ఇంచెస్ విడ్త్ అలా ఉండేటట్టుగా చూసుకోండి. ఇంకొకటి చంక దగ్గర వస్తుంది టక్కు. చంక దగ్గర వచ్చిన టక్కు 4 ఇంచెస్ టు 4.5 వరకు వేసుకోవచ్చు, అది మన బ్లౌజ్ లెంత్ని బట్టి ఉంటుంది. ఇలా 3 టక్స్ ఇలా త్రికోణంలాగా వస్తుందన్నమాట. ఇలా త్రికోణంలాగా మనము మధ్యలో గ్యాప్ చూడండి, 3 టక్స్కి మధ్యలో గ్యాప్ త్రికోణమే వస్తుంది మనం గీసుకుంటే. ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ టక్స్. ఈజీగా అయిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదండి ఇలా మనం మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల. అదే బ్లౌజ్ తీసుకుంటే పద్దాక అదెంతుంది ఇదెంతుందని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈజీగా కళ్ళు మూసుకొని ఈ విధంగా మనం మార్క్ చేసేసుకోవచ్చు. మన కరెక్ట్గా బ్లౌజ్ తీసుకున్న విధంగానే వస్తుంది, పద్దాక చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన దాంట్లో షేప్ పట్టీలు గీసుకోవాలి. షేప్ పట్టీలు ఎంత తీసుకోవాలి, 3.5 ఇంచెస్ ఏమో ఏది మన ఉక్షుపట్టి కాజాపట్టి సైడ్ తీసుకోవాలి. 3 ఇంచెస్ ఏమో ఇటు చివర వైపున మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే స్కేల్తో స్ట్రైట్గా లైన్ కొట్టుకోండి. ఇటు సైడ్ 3 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ మార్కింగ్ ఏమో 3.5 ఇంచెస్, అది మనము ఉక్షుపట్టి కాజాపట్టి సైడ్ జాయిన్ చేసుకుంటాము. 3.5 ఇంచెస్ ఉన్నది, 3 ఇంచెస్ ఉన్నది బ్లౌజ్ చివర సైడ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనము మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ షేప్ పట్టి అయిపోయిన తర్వాత మనము నడుం పట్టి తీసుకోవాల్సి ఉంటుంది. నడుం పట్టి తీసుకుంటే కనుక మనకి బ్లౌజులో లైనింగ్ పార్ట్ తీసుకోవడం అయిపోతుంది. ఇలా నడుం పట్టి స్కేల్ అంత విడ్త్ తీసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్ కట్ చేయడం అయిపోయింది కదా, మెయిన్ బ్లౌజ్ పీస్ తీసుకొని కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి బ్లౌజ్లో. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా కట్ చేసుకోకపోతే కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి సరిపోదన్నమాట. క్లాత్ ఎగుడు దిగుళ్ళు వస్తాయి కాబట్టి సో మనం సరిపోదు. ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటాము, తర్వాత హ్యాండ్స్ 4 ఫోల్డ్స్లో ఉండాలి కదా, హ్యాండ్స్ తీసుకుంటాము. తర్వాత ఏదైతే రెడ్ కలర్ వచ్చిందో శారీ పార్ట్లోదండి, ఈ కలరు బ్లౌజు హ్యాండ్స్కి వస్తుంది. ఇలా హ్యాండ్స్కి తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓపెన్ ఉన్న సైడ్ మన వైపుకి తిప్పుకోవాలి. ఓపెన్ ఉన్న సైడ్ మన వైపుకి తిప్పుకున్న తర్వాత ఏది క్లాత్ పీస్ ఓపెన్ ఉన్నది మన వైపుకు ఉండాలి, మనం కట్ చేస్తున్న వైపుకు ఉండాలి. ఓకేనా. తర్వాత ఇప్పుడు మన మెయిన్ క్లాత్ని పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇలా క్రాస్గా పెట్టుకుంటేనే క్రాస్ కట్ పీస్ అంటారండి. క్రాస్గా వస్తుందన్నమాట, నెక్కులు క్రాస్గా సాగుతూ ఉంటాయి. దీన్నే క్రాస్ కట్ బ్లౌజ్ అంటారు. స్ట్రైట్ కావాలనుకుంటే స్ట్రైట్ కూడా
మనం స్ట్రైట్గా పెట్టుకొని కట్ చేసుకుంటే దాన్ని స్ట్రైట్ అంటారండి. ఇప్పుడు దీంట్లో మనము షేప్ బెల్ట్ తీసుకొని ఉక్సు పట్టి కాజా పట్టి కట్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది. షేప్ పట్టి ఇక్కడ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి, ఇంతేనండి. బ్లౌజ్ అయితే చాలా ఈజీగా, ఇది ఈజీ మెథడ్ అండి. అసలు మనకి ఇంకా ఏం అవసరం లేదు. చిన్న చిన్న బండ గుర్తులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. షోల్డర్ అవి గుర్తుపెట్టుకుంటే కనుక సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గంట సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు. మనది ఫైనల్ లుక్ బ్లౌజ్ది మాత్రము ఇలా ఉంది, చూసారు కదా. చాలా ఫినిషింగ్ నీట్గా మనము ఈజీగా వస్తుంది. మనం ఏదైతే ఆది బ్లౌజ్ తీసుకుంటామో అలానే వస్తుంది. కాకపోతే మెజర్మెంట్స్ మన నడుం లూజు, చెస్ట్ లూజు, హ్యాండ్ లూజు, హ్యాండ్ లెంత్, ఆర్మ్ రౌండ్ మన మెజర్మెంట్స్ తెలిస్తే, మనకి తెలిస్తే చాలు, ఈజీగా మనంతట మనమే కట్ చేసుకోవచ్చు. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ లుక్ వచ్చేసి బ్లౌజ్ది ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా వీడియోస్ అయితే వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.